హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏమైనా తినాలనిపిస్తుంది ఛానల్. ఈరోజు నేను చేసే రెసిపీ పెసరపిండి లడ్డు. ఈసారి బతుకమ్మకి పెసరపిండి లడ్డు నేను చెప్పే విధంగా చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా పెసరపప్పుని తీసుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని అందులోకి పెసరపప్పుని వేసుకొని వేయించుకోవాలి. ఈ పెసరపప్పుని వేయించుకునేప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ వేయించుకోవాలి, లేదంటే పెసరపప్పు మాడిపోతుంది. ఈ పెసరపప్పు కలర్ చేంజ్ అయ్యి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఈ పెసరపప్పు వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. అప్పుడే మనకు అర్థమైపోతుంది అది వేగిందా లేదా అని. ఇట్లా వేగిన తర్వాత చాటలోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. మొత్తం పప్పుని ఈ విధంగానే వేయించుకొని ఒక క్లాత్ పైన కానీ లేదంటే ఏదైనా కవర్ పైన వేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ పెట్టుకొని వేయించుకున్న పప్పుని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు చూపించడానికి మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే పిండి పట్టించుకునే గిర్నీ ఉంటుంది కదా, అక్కడికి తీసుకెళ్ళి మెత్తగా పిండి పట్టించుకోవచ్చు. కొంచెం చేసుకునే వాళ్ళు మిక్సీ జార్లో అయినా మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత జల్లెడని పెట్టుకొని గ్రైండ్ చేసుకున్న పొడినంతా అందులో వేసుకొని జల్లించుకోవాలి. చూడండి, ఈ విధంగా జల్లించుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మిక్సీ జార్ పెట్టుకొని ఇందులోకి చక్కెరను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా చక్కెరని పొడి పట్టుకొని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకొని నెయ్యినంతా కరిగించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిని కరిగించుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా కరిగించుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ చక్కెర పొడిని వేసుకోవాలి. ఈ చక్కెర పొడిలో ముందుగా మనం కరిగించి పెట్టుకున్న నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ చక్కెర పొడిలోకి నెయ్యి అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఇట్లా కలిసిపోయేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే చక్కెర పొడి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్ పెసర పొడిని వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి.
మీకు నెయ్యి సరిపోకపోతే ఇంకా కొంచెం నెయ్యిని కరిగించుకొనైనా వేసుకోవచ్చు. ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకొని లడ్డూలాగా చేసుకోవాలి. అన్ని లడ్డూలని ఈ విధంగానే చేసుకొని తీసుకోవాలి. ఈ బతుకమ్మ పండుగకి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు ఎట్లా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.